సింహరాశి వారికి గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి సింహరాశి జాతకులకు ద్వాదశ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో గురువు సంచరిస్తున్నాడన్నమాట. ద్వాదశ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తూ ఉన్నప్పుడు వ్యయాన్ని ఇస్తాడు, అంటే ఖర్చు పెట్టిస్తాడు మనతో. కానీ శుభమూలకంగా ఖర్చు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు ఇండైరెక్ట్గా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే శుభకార్యాలు జరుగుతాయి, వివాహాది శుభకార్యాలు లేదా మంచి విషయాలకై మీరు పెట్టుబడి పెట్టడము, వెచ్చించడము, వస్తువులను కొనడము, విలువైనటువంటి వస్తువులను కొనడము, ఇలాంటి వాటి మూలకంగా మిమ్మల్ని ఖర్చు పెట్టిస్తాడు. ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే తీర్థయాత్రలు, విహారయాత్రలు, పుణ్యనది స్నానాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడము, గురువులను సందర్శించుకోవడము, ఇలాంటి విషయాలలో మీకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అయితే ద్వాదశ స్థానంలో గురువు సంచారము కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు. కనుక ఆరోగ్యాన్ని మీరు ఓవర్లుక్ చేయకుండా శ్రద్ధతో మీరు ఆరోగ్యాన్ని చూసుకోవాలి. కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్న సమయం లోపల ఖర్చులు పెరిగినప్పటికీ శుభకార్యాలు జరుగుతాయి అనేటువంటి ఒక సంతృప్తి మీకు ఈ సమయం లోపల ఉంటుంది. దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి.